ప్రజావాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. గుడ్ సమరిటన్ కార్యక్రమానికి స్వాగతం. మనకి ఆరోగ్యం, విద్య ప్రధానమైనవి. అలాంటి ఆరోగ్యం విషయంలో ఎన్నో ఫ్రీ క్యాంపుల్ని నడిపిస్తూ ముందుకెళ్తున్నారు గోపు రమణారెడ్డి గారు. ఓపెన్ ఎన్జిఓ సంస్థను స్థాపించినటువంటి రమణారెడ్డి గారు చేసే సేవా కార్యక్రమాల గురించి ఈరోజు తెలుసుకుందాం. రమణారెడ్డి గారు నమస్కారం. నమస్కారం. రమణారెడ్డి గారు, మీ వ్యక్తిగత జీవితం గురించి వివరించండి. నా పేరు గోపు రమణారెడ్డి. నేను చిన్న ఓబినేనిపల్లి గ్రామం, బేస్తవారపేట మండలం, ప్రకాశం జిల్లాలో నేను జన్మించాను 1963 సంవత్సరంలో. ఆ తర్వాత నేను స్కూలు, తర్వాత హై స్కూలు ఆ ప్రాంతాలలో, విలేజెస్లో, పల్లెటూళ్ళలో చదువుకోవటం. ఆ తర్వాత 1980లో నేను ఆర్మీలో చేరడం జరిగింది. ఆర్మీలో ఒక నర్సింగ్ అసిస్టెంట్ అంటారు, దాంట్లో ఆ విధంగా నేను చేరి ట్రైనింగ్ పొందిన తర్వాత అంచెలంచెలుగా స్టార్ట్అప్ చేసుకుంటూ తర్వాత గతంలో మళ్ళీ ఏఎఫ్ఎంసీలో ఫార్మసిస్ట్గా నేను కోర్స్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇంకా ట్రాన్స్ఫర్స్ మాకు జనరల్గా ఆర్మీలో ఒక 2 ఇయర్స్కు 2.5 ఇయర్స్కు మేము జరుగుతూ ఉండేది. ఆ తర్వాత ఆర్మీలో చేరిన కొంతకాలానికే నాకు మా మిస్సెస్ లక్ష్మితోటి నాకు వివాహం జరిగింది. 1983లో జరిగింది. ఓకే. సో నేను ఆర్మీలో చేరిన ఒక 3 సంవత్సరాలకు నేను మ్యారేజ్ కూడా చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత నాకు 2 అబ్బాయిలు, 1 అమ్మాయి అనమాట. వాళ్ళు అందరూ కూడా ఇంజనీరింగ్ చదువుకొని స్థిరపడ్డారు. మా పాప యుఎస్లో ఉంటుంది, ఇంకొక బాబు కూడా యుఎస్లో ఉంటాడు. తర్వాత ఒక కొడుకు నాతోటి బిజినెస్లో ఉంటున్నారు. తర్వాత 3కి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. తర్వాత వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. సార్, మీరు ఆర్మీలో 20 సంవత్సరాలు పనిచేశారు, రిటైర్మెంట్ తీసుకున్నారు. మరి ఓపెన్ ఎన్జిఓని ఎందుకు ప్రారంభించాలనే ఆలోచన కలిగింది మీకు? భారతదేశానికి నేను సేవలు అందించాలనే లక్ష్యంతో నేను ఆర్మీలో చేరడం జరిగింది. అందులో ఆర్మీలో కూడా ట్రైనింగ్ అన్నీ అయిన తర్వాత అక్కడ మెరిట్లో రావటం వల్ల నన్ను ఒక మెడికల్ అసిస్టెంట్గా నన్ను ప్రమోట్ చేస్తూ, ఆ తర్వాత అక్కడ కూడా నేను మెరిట్ వచ్చిన తర్వాత నన్ను ఒక ఫార్మసిస్టుగా తయారు చేయడం జరిగింది. ఏఎఫ్ఎంసీలో నన్ను చదివించారు గవర్నమెంట్. ఆ తర్వాత అలాగే నిరంతరం నేను ట్రాన్స్ఫర్స్ చేసుకుంటూ పిల్లలతోటి అటు ఇటు పోతూ తర్వాత దేశమంతా లెక్కన దాదాపు 10 ప్లేసెస్లలో తిరగటం జరిగింది. చివరిగా 1999లో ఇక్కడ మిలిటరీ హాస్పిటల్ సికింద్రాబాద్ నుంచి నేను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని పిల్లలను చదివించుకొని ఇక్కడ స్థిరపడాలనే ఆలోచనతో నేను అప్లై చేసుకుంటే నాకు రిటైర్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత నేను మెడికల్ గ్రౌండ్లో ముందు నుంచి కూడా నాకు మెడికల్ సేవ చేసే దృక్పథం నాకు చిన్నప్పటి నుంచి కూడా ఉంది. ఎందుకంటే నేను పుట్టి పెరిగింది ఒక పల్లెటూరులో, బీద కుటుంబంలో. అలా కాకుండా కూడా ప్రజలలో బీద వాళ్ళను చూసుకొని పోతా ఉన్నాను. హాస్పిటల్లో పోయి వాళ్ళకు సరిగా వైద్యం అందక అవి చేసుకుంటా ఉన్న తరుణంలో నాకు ఆర్మీలో సర్వీస్ చేసే భాగ్యము, సేవ చేసే భాగ్యం నాకు కలిగించాడు. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత మనం ఎలా చేయాలా, సమాజంలో ఏ విధంగా చేసుకోవాలా అనేది నాకు ఒక ఆలోచన వచ్చింది. 1999లో నేను రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత శ్రీలక్ష్మి మెడికల్ హాల్ అని నేను ఒక వ్యవస్థ ప్రారంభించి ఫార్మా బిజినెస్ చేసుకొని దాన్ని అంచెలంచెలుగా పైకి తీసుకెళ్తూ తర్వాత 2004లో నేను ఒక జిఆర్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఒక కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ కంపెనీ ద్వారా కూడా అతి తక్కువ ధరకే మందులు తయారు చేయించి ప్రజలకు అందించాలనే లక్ష్యంతో నేను ముందుకు తీసుకెళ్ళాను. ఆ తర్వాత అలాగే చేసుకుంటూ నా పిల్లలు మొత్తం అందరూ సెటిల్ అయిన తర్వాత దాదాపుగా నాకు 2016లో ఒక ఐడియా వచ్చేసింది. ఒక సంస్థని ప్రారంభించేసి ప్రజలకు నేను అతి తక్కువ ధరలకు మందులు అందించడమే కాకుండా ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో నేను ఈ ఓపెన్ ఎన్జిఓ సంస్థను ప్రారంభించడం జరిగింది. ఈ ఓపెన్ ఎన్జిఓను నేను స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడప్పుడు ఏం చేసామనంటే మెడికల్ క్యాంపులు చేసుకుంటూ డాక్టర్స్ను టైఅప్ చేసుకుంటూ డాక్టర్స్ను మాట్లాడుకొని తర్వాత మందులు కలెక్షన్ చేసుకొని అవన్నీ చేసుకుంటూ అక్కడక్కడ పోయి ప్రాంతాలలో, మారుమూల ప్రాంతాలలో, తర్వాత స్లమ్స్లలో, సిటీలలో
ఆ విధంగా క్యాంపులు నేను చేసుకుంటూ వచ్చాను. తర్వాత గ్రామాలలో కూడా నేను చేశాను. తర్వాత విపరీతమైన స్పందన, ఎందుకంటే దాదాపుగా 100 రూపాయలు కూడా ఖర్చు పెట్టుకోలేని ఈ రోజుల్లో మన ప్రాంత ప్రజలలో ఎంతోమందిని మనం చూస్తున్నాం అనమాట. సో ఈ కార్యక్రమంలో నేను ఏం చేసేవాడిని, మెడికల్ క్యాంపులు నేను పెట్టినప్పుడు డాక్టర్స్ను, పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ డాక్టర్స్ను నేను మాట్లాడుకొని వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడైతే క్యాంపు పెట్టాలో అక్కడ ఆ లోకల్గా లీడర్స్ తోటి వాళ్ళతోటి మాట్లాడుకొని అక్కడ క్యాంపులు పెట్టడం జరుగుతుంది. ఆ క్యాంపులు రావటం వల్ల ఏం ఆనందం వచ్చిందంటే, వచ్చిన వాళ్ళు మోకాల నొప్పులు, నడుముల నొప్పులు, షుగరు, బీపీకి అన్నీ చేసి, మా క్యాంపులో ప్రత్యేకత ఏంటంటే ప్రతి క్యాంపులో బ్లడ్ షుగర్ చెక్ చేస్తాం. ఒకవేళ ఎంతోమందికి ఏంటంటే వాళ్ళకు బ్లడ్ షుగర్ ఉన్నప్పటికి కూడా తెలియదు. ఆ బ్లడ్ షుగర్ తీసుకున్న తర్వాత 250, 300 డిగ్రీలు చూపించడం కూడా జరుగుతుంది అనమాట. దాని మీద మేము డాక్టర్లు సూచన చేస్తారు, అయ్యా మీరు ఫర్దర్గా ఇంకేమైనా ఇన్వెస్టిగేషన్ పోవాలన్నా అప్పటికి తాత్కాలికంగా మందులు రాయటము, మందులు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ క్రమేపైన ఓపెన్ ఎన్జిఓ స్టార్ట్ చేసి నిరంతరముగా కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజలలో కార్డియాక్ క్యాంపులు, డయాబెటిక్ క్యాంపులు, ఆర్థోపెడిక్ క్యాంపులు, ఐ క్యాంపులు ఈ విధంగా చేసుకుంటూ మేము ప్రజల్లోకి వెళ్ళాలి. తర్వాత వాళ్ళకు ఫ్రీగా మందులు ఇవ్వటం, వాళ్ళందరికీ వచ్చిన వాళ్ళకు ఒక 15 రోజులకు కానీ 30 రోజులకు కానీ ఫ్రీగా మందులు ఇస్తున్నాం. ఈ రోజుల్లో 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్యలోనే హార్ట్ అటాక్లు రావటము, వాళ్ళు ముందుకు వాళ్ళ జబ్బును పసిగట్టుకోలేకపోవటము, వాళ్ళకి ఆ పరీక్షల వల్ల తెలిసిపోతుంది. ఈ హెల్త్ క్యాంపుల వల్ల మేమేంటంటే బీపీ, షుగర్, తర్వాత ఈసీజీ, కొన్ని సందర్భాల్లో 2D కోలు కూడా చేయించేవాళ్ళం. వాళ్ళకి ఏదన్నా ఇబ్బందులు అయ్యి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అక్కడ ఉన్న కార్డియాలజిస్ట్ ఇమీడియట్గా మీకు ఈ విధంగా ప్రాబ్లం ఉంది, మీరు ఫర్దర్గా హాస్పిటల్ వెళ్ళి మీరు చెకప్లు చేయించుకోమని కూడా చెప్పడంలో వాళ్ళు కొంతవరకు మనం అవగాహన ఇస్తున్నామనేది నాకు అయింది. ఆ తర్వాత ఎవరికైతే కంటి పరీక్షలు చేయించి కంట్లో శుక్లాలు ఉన్న వాళ్ళకు అడ్వైజ్ ఇచ్చుకుంటూ, కంటి అద్దాలు ఎవరికైతే అవసరం ఉన్న వాళ్ళకు కంటి అద్దాలు ఇస్తూ ఈ మధ్యకాలంలో సో విస్తృతంగా మేము సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రత్యేకించి మల్కాజ్గిరి, హైదరాబాదు సరౌండింగ్స్లలోనే మేము ఎక్కువ ఫోకస్ పెట్టి చేస్తున్నాం. ఈ ఓపెన్ ఎన్జిఓ స్టార్ట్ చేసినప్పుడు మరి కుటుంబ సభ్యుల సహకారం అనేటటువంటిది కంపల్సరీ కావాలి. మీ కుటుంబ సభ్యుల సహకారం ఎలా ఉంది మీకు? ఎస్ అమ్మ, మాకు ముందు నుంచి కూడా, ఎందుకంటే మేము నేను ఆర్మీలో చేరిన తర్వాత, నేను మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా అప్పటి నుంచి కూడా మా భార్య నాకు చేతోడు ఓదోడుగా ఉండేది సర్వీసుల్లో కూడా. ఎందుకంటే మేము ఉదయం ముందు నుంచి కూడా కష్టపడే టైంలో కూడా ఆమె మాకు కష్టములలో సాయం చేసింది. ఇప్పుడు ఆ తర్వాత ఈ ఎన్జిఓ పెట్టిన తర్వాత కూడా తనకు కూడా ఒక సేవ చేయాలనేది తత్వంతో ఉంది. తను ప్రతి క్యాంపులో మాతోటి పోల్చుకుంటుంది. అలాగే మా కొడుకు ఒకడున్నారు, మా కోడలు ఉంది, మా భార్య ఉంది. వీళ్ళందరూ కూడా మాకు కుటుంబ సభ్యులందరూ కూడా మా దగ్గరికి రావటము, మాతోటి మేమందరం కలిసి చేస్తామన్నమాట ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా. సో అందుకని అది ప్రజలలోకి ఈరోజు ముందుకు వెళ్తూనే ఉంది. మేము ఇంకా ముందుకు చేసుకుంటూనే పోతున్నాం అన్నమాట సేవా కార్యక్రమాలు. నా పేరు గోపులక్ష్మి, మా వారు గోపు రమణారెడ్డి. మేము ఓపెన్ ఎన్జిఓ అనే సంస్థ ఓపెన్ చేశాము. ఓపెన్ ఎన్జిఓ తరపున సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాము. మా వారికి చేదోడు వాదోడుగా నేను కూడా ఆ కార్యక్రమాలలో పాల్గొని సేవా కార్యక్రమాలు చేపడుతూ మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. బీద బడుగు వర్గాల వాళ్ళకి సేవా కార్యక్రమాలు చేయటం నాకెంతో ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమాలు చేయాలంటే ఆర్థికంగా కూడా మీకు సరైన వెసులుబాటు ఉండాలి. మరి ఆర్థికంగా మీరు ఎలా ముందుకెళ్తున్నారు? మేము దాదాపుగా క్యాంపులన్నీ పెడుతున్నాం. మాకు ఎందుకంటే మాకు బ్యాక్గ్రౌండ్ మాకు ఫార్మా బిజినెస్ ఉంది కాబట్టి, మా వ్యాపారంలో బిజినెస్లో ఉంది. దాంట్లో మేము ఒక 10% మాకు వచ్చే ఆదాయంలో, వార్షిక ఆదాయంలో నుంచి మేము ఇక్కడ ఈ ఎన్జిఓలకు మేము సహాయం చేస్తూ ఉన్నాము. ఇంతవరకు మేము ఎవరి సహాయం అయితే తీసుకోలేదు. ఇంతవరకు మేము పెట్టిన డబ్బులంతా కూడా మా ఓన్ ఫండింగ్స్తో ఇంతవరకు అయితే నెట్టుకుంటూ వచ్చాము. ఇంకా తర్వాత కూడా విస్తృతంగా మేము ప్రజల్లోకి వెళ్ళాలి, ఇంకా సేవ చేయాలన్నది అంటే కొంచెం ఒకవేళ ఎవరన్నా కూడా సపోర్టింగ్ ఉండి తర్వాత వాలంటీర్స్గా మేము సహాయం చేస్తాం మీ ఎన్జిఓకు, మీ పనులు బాగున్నాయి అని అంటే డెఫినెట్గా తీసుకొని వాళ్ళకి ఇంకా ప్రజలకు ఇంకా ఈరోజు కొన్ని వేల మంది చేస్తుంటే ఇంకా ఎక్కువ శాతం పెంచడానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నాను. మనం ఏదైనా చేయాలంటే, ఒక సేవ చేయాలంటే ఏదో ఒక సంఘటన మనల్ని కదిలిస్తుంది అని చెప్తూ ఉంటారు. అలా మీ జీవితంలో ఏదైనా కదిలించే సంఘటన జరిగిందా? అవునమ్మా, నేను చిన్నప్పుడు దాదాపుగా ఒక 10 సంవత్సరాల వయసులో నాకు జ్వరము, వాంతులు ఒకసారి వచ్చినప్పుడు
ఆ తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి దాదాపుగా ఆ రోజుల్లో ఒక 100 రూపాయలు ఖర్చు అవుతుందంటే 100 రూపాయలు లేని రోజులలో కూడా నేను చవి చూశాను. ఆ తర్వాత ఆ రోజు మా ఫాదరు మా మదర్ 100 రూపాయలు కలెక్ట్ చేసి నన్ను బతికించడానికి వాళ్ళు చేసిన కష్టం నేను నా కళ్ళారు ఇప్పుడు కూడా మెదులుతుంటుంది అనమాట. అలాంటి కార్యక్రమాలు చేసుకున్నప్పుడు నాకు ఈ ప్రజలలో కూడా ఆ తర్వాత నేను మిలిటరీ సర్వీస్లో కానీ తర్వాత రిటైర్మెంట్ జీవితంలో కానీ నేను చాలా కార్యక్రమాలు నేను చూశాను. ఇక్కడ గాంధీ హాస్పిటల్ పోయినా, ఉస్మానియా వెళ్ళిపోయినా, పడుకోవడానికి బెడ్లు లేవు, కింద లేవు, వాళ్ళు తల్లడిల్లిపోతుంటారు, నడుచుకుంటూ 3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ పోతున్నారు. సో అలాంటి తరుణంలో నాకు ఇచ్చిన విద్య, భగవంతుడు ఇచ్చిన విద్య, నేను ఎందుకంటే ఆర్మీలో కూడా నా ప్రొఫెషన్ ఇది, ఈ ప్రొఫెషన్ తగినట్టుగా దీనికి న్యాయం చేయాలనుకొని ఖచ్చితంగా నేను ఈ మెడికల్ను చూసుకొని ఈ విధంగా ఓపెన్ ఎన్జిఓ ద్వారానే నేను ప్రజలకు సేవ చేసే భాగ్యం నాకు కలుగుతుందని నేను భావించాను. దాంట్లో నాకు చాలా సంతృప్తిని కూడా ఇస్తుంది. ఎందుకంటే ఈరోజు బయట పోయి చూయించుకోవాలన్నది అంటే ఏ డాక్టర్ దగ్గర పోయినా 300 నుంచి 500 రూపాయలు కన్సల్టేషన్ ఉంది. మా క్యాంపులలో ప్రతి ఒక్కరు గైనకాలజిస్ట్ కానీ, జనరల్ ఫిజిషియన్ కానీ, కార్డియాలజిస్టులు కానీ వీళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి మేము క్యాంపులలో వాళ్ళకు చెకప్లు చేపించేసి ఈసీజీ 2D ఈక్వల్ చేపించున్న తరుణంలో ఇది నాకు అక్కడ పుట్టిందనమాట. నేను చిన్నప్పుడే నుంచే నాకు ఒక సేవ చేయాలనే కార్యక్రమంలో నాకు దృఢంగా నా మనసులో ఉన్నది. ఆ తర్వాత ఆర్మీలో నాకు చేసే అవసరం ఉన్నది. ఆర్మీకి, దేశానికి సేవ చేసుకుంటూ వచ్చాను. ఆర్మీ తర్వాత ఇంకా ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత ఇంకా ఇప్పుడు నాకు ఒక మంచి అవకాశం వచ్చింది ప్రజలలో తిరిగి వాళ్ళ సేవ చేయడానికి అనేది. మీ స్నేహితులు ఉంటారు కదా కొంతమంది, ఎవరైనా వాళ్ళ సహకారం ఎలా ఉంది మీకు? స్నేహితుల సహకారం అనేది వాళ్ళు చాలామంది నాకు ప్రోత్సహించడం జరుగుతుంది, బాగా ప్రోత్సహించడము, తర్వాత ఎంకరేజ్మెంట్ చేస్తుంటారు, తర్వాత వాళ్ళు నాకు ఫోన్లు చేసి అభినందిస్తుంటారు. చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు రమణారెడ్డి, ఇంకా గో హెడ్, ముందుకు వెళ్ళాలా, ఇంకా ప్రజలలోకి వెళ్ళాలా, మీ సర్వీసులు బ్రహ్మాండంగా ఉంది, మీరు చేసే ప్రతి కార్యక్రమంలో సూపర్గా ఉంటుంది, సూపర్ సక్సెస్. తర్వాత మనుషులు కూడా దాదాపు 250 నుంచి 300 మందికి ఒక్కొక్క క్యాంపుకి వచ్చేసి దాదాపు మంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మనస్ఫూర్తిగా నేను చెప్పాలంటే ఈరోజు సమాజంలో మీరు కూడా చూస్తున్నది అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్లీ ఒక 5-6 క్యాంపులు కంపల్సరీగా నేను హెల్త్ మీదనే నేను ఫోకస్ చేస్తున్నాను. ఈ సంస్థ వల్ల చాలామందికి ఉపయోగపడుతుంది. కారణం ఏంటంటే మెడికల్గా ఆయనకి చాలా అనుభవం ఉంది బాగాను. ఈ మెడికల్ అనుభవాన్ని ఉపయోగించుకుని ఆయన ఏం చేస్తున్నారంటే క్యాంపులకు వెళ్ళి డబ్బు లేని మిడిల్ క్లాస్ పర్సన్స్కి చాలామందికి చాలా హెల్ప్ చేస్తున్నారు. అది చాలా మంచి దృక్పథం అని నా అభిప్రాయము. చాలా హ్యాపీగా ఉంది. ఇంకా అదే కాదు, ఆయన పుస్తకాల పంపిణీ కూడా మొదలెట్టారు. అది వెరీ వెరీ గుడ్. యాక్చువల్లీ చాలా హ్యాపీ. గుడ్ సమరిటన్ కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. గుడ్ సమరిటన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ప్రధానమంత్రి గారు ఔషధ మందులకు సంబంధించి ఒకటి ఏర్పాటు చేయటం జరిగింది కదా, దానికి సంబంధించి మీరు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? అసలు ఈ మందులకు సంబంధించి ప్రజల్లో ఎంతవరకు అవగాహన ఉందంటారు? ఇది ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన స్కీమ్ అమ్మా. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రవేశపెట్టిన పథకంలో ఒక అద్భుతమైన పథకం ఇది. ఈ పథకం ద్వారా ఏమిటి లాభం అంటే, ఇప్పుడు నేను చేసే మెడికల్ క్యాంపులలో ఫస్ట్ దశలో ఏమవుతుంది, వాళ్ళు రాగానే ఒక జబ్బును ఐడెంటిఫికేషన్ తెలుసుకోవడం జరుగుతుంది. జబ్బును తెలుసుకున్నాం, డాక్టర్స్కి ఆ రోజుకి మేము మందులు ఇచ్చాము, ఆ తర్వాత వాళ్ళు మందులు తీసుకొని పోతారు. తర్వాత కొనాలంటే ఏంటి పరిస్థితి? నాకు ఐడియా వచ్చింది. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పెట్టిన పథకము, ఒక PMBJP పథకం అనేది ఉంది. దాని ద్వారా నేను ప్రధానమంత్రి జనౌషధి కేంద్రాలు ఏర్పాటు చేస్తే అక్కడ చాలా తక్కువ ధరకు నేను మందులు అందించగలిగితే అప్పుడు ఈ క్యాంపులో కూడా నేను కరెక్ట్ న్యాయంగా జరుగుతుంది అనేది నేను భావించాను. ఆ తరుణంలో నేను ఏం చేసినానంటే, ఆ స్కీమ్లోకి వెళ్ళేసి ప్రధానమంత్రి భారతీయ జనౌషధి కేంద్రం పెట్టాలంటే వెరీ సింపుల్ అన్నమాట. దానికి 120 గజాల స్క్వేర్ ఫీట్ ల్యాండ్ ఉండాలి. అది గవర్నమెంట్కి మేము అప్లై చేసుకోవాలి. గవర్నమెంట్ అప్రూవల్ ఇస్తారు. అప్రూవల్ ఇచ్చిన తర్వాత డ్రగ్ లైసెన్స్ అప్లై చేసుకోవడం జరుగుతుంది. అప్లై చేసుకున్న తర్వాత గవర్నమెంట్ BPPI ద్వారా మందులు రావడం జరుగుతుంది. మందులు వచ్చిన తర్వాత మనం పర్చేస్ చేసుకోవడం, సేల్ చేసుకోవడం, మామూలు వ్యవస్థ బిజినెస్ ప్రకారంగానే మనకు జరుగుతుంది. కాకపోతే దాంట్లో వెసులుబాటు ఏమిటి అన్నది అంటే, దీన్ని ఎవరైనా పెట్టుకోవడానికి అవకాశం ఉంది. కాకపోతే దీంట్లో ప్రధానమంత్రి భారతీయ జనౌషధి కేంద్రం
కేంద్రాలలో దొరికే మందులు ఏంటంటే గరిష్టంగా ఎంఆర్పి ముద్రించి అమ్మటం జరుగుతుంది. ఓకే. బయట మార్కెట్లో అట్లా ఉండదు. బయట మార్కెట్లో ఎంఆర్పి చాలా ఎక్కువ ఉంటుంది బ్రాండెడ్ జనరిక్లో పోతే. ఈ ప్రధానమంత్రి జనరిక్లో ఏమవుతుందంటే బయట 100 రూపాయలు ముద్రించబడిన ట్యాబ్లెట్స్కు ఈ ప్రధానమంత్రి జన ఔషధిలో కేవలం 6 రూపాయలు 7 రూపాయలు ముద్రించి ఆ రేటుకే అమ్మబడుతుంది అనమాట. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఇది నేను ఎలా పెట్టాలా అనే లక్ష్యంతో వచ్చిందంటే మన బీద మధ్య వాళ్ళకు ప్రతి ఒక్కరికి చేరాలంటే తక్కువ ధరకు అఫోర్డబుల్ ప్రైస్ చేరాలంటే ఈ కేంద్రాలు మనకు పుష్కలంగా ఉండాలి. ప్రతి 3 కిలోమీటర్లకు ఒక దగ్గర ఉండాలి అన్న లక్ష్యంతో మొట్టమొదటిగా నేను తిరుమలగిరిలో ప్రారంభించాను. తిరుమలగిరి యాప్రాల్లో ప్రారంభించాను. తర్వాత వినాయక నగర్, తర్వాత గౌతమ్ నగర్, తర్వాత ఈస్ట్ ఆనందబాగ్, తర్వాత మల్కాజ్గిరి, తర్వాత కాప్రా, తర్వాత బర్కత్పుర, తర్వాత ఇప్పుడు షార్ట్లీగా మేము ఇక్కడ ఓపెన్ చేయబోతున్నాం చిక్కడపల్లి, ముషిరాబాద్ నియోజకవర్గంలో కూడా. ఇప్పుడు 8 అవుట్లెట్ మేము ప్రారంభించాము. సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ప్రతి కౌంటర్లో కూడా దాదాపు 5,000కు పైబడి మా సేల్ ఉంటుంది. దాంట్లో బ్రహ్మాండంగా ప్రజలు వచ్చేసి దండం పెట్టుకొని పోతున్నారు. అయ్యా మోదీ గారు బ్రహ్మాండమైన పథకం పెట్టారు, ఇది మంచిగా అంచెలంచెలుగా ఇంకా మీరు విస్తరించాలా, దీనివల్ల ప్రజలకు చాలా ఉపయోగం అనేది కూడా వాళ్ళు ముందు వాళ్ళ దగ్గర చెప్తున్నారు. వాళ్ళు ఒక్కొక్కప్పుడు ఒక పేషెంట్ మా దగ్గరికి వచ్చేసి 100 రూపాయలు పెట్టుకునే వాళ్ళు ఒక స్ట్రిప్పు, అదే 100 రూపాయలకు మా దగ్గర 10 స్ట్రిప్పులు కొన్నాడు టాబ్లెట్, ఒక బాక్స్ తీసుకొని పోయినాడు 3 నెలలకు. సో ఇది మేము చేసే సర్వీస్ అమ్మా ఇది. మా మదర్ డయాబెటిక్ అండ్ రీసెంట్గా కొద్దిగా హార్ట్ ప్రాబ్లమ్ ఉంది. సో ఎవ్రీ మంత్ నేను ఒక 5,000 రూపీస్ మెడిసిన్కి స్పెండ్ చేస్తాను. బట్ జనరిక్లో వచ్చేసరికి ఇట్ విల్ బి 1,000 to 1,500 రూపీస్. సో నేను ఎవ్రీ మంత్ 3,500 to 4,000 రూపీస్ దాకా సేవ్ చేయగలుగుతాను దీంట్లో. కంపోజిషన్ అయితే మెడిసిన్ అంతా సేమ్. ఇప్పుడు నేను ఒక మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ కొన్నాను. బయట ఒక స్ట్రిప్ వచ్చేసి 130 రూపీస్, ఇక్కడ నాకు 10 స్ట్రిప్స్ 140 రూపీస్కి దొరికినాయి. సో ఇది చాలా యూస్ఫుల్. I recommend everyone to use this and use this opportunity. సో ఇంకా అవేర్నెస్ చాలామందికి రావాలా. సార్ మీరు ఇన్ని జనరిక్ మందులకు సంబంధించి ఇన్ని షాపులు ఓపెన్ చేశానని చెప్తున్నారు, అయినా కానీ ప్రజల్లో అవగాహన అనేటటువంటిది చాలా తక్కువగా ఉందనే చెప్పుకోవాలి. చాలామంది జనరిక్ షాపులకు పోయి కొనాలంటే ఆలోచించేటటువంటి పరిస్థితి ఉంది. అంటే మేము కూడా చూస్తూ ఉంటాం కదా, చాలామంది ప్రజలు కొనడానికి ముందుకు రావట్లేదు. ఎందుకు ఆ మందులకి ఈ మందులకి తేడా ఏంటి అసలు చాలామందికి అర్థం కాదు సార్, ఏమంటారు? బ్రాండెడ్ మెడిసిన్స్కు తర్వాత జనరిక్ మెడిసిన్కి ఎలాంటి వ్యత్యాసం లేదు. మోలిక్యూల్ సేమ్ ఉంటుంది బ్రాండెడ్లో కానీ జనరిక్లో కానీ. జనరిక్ అనేది మోలిక్యూల్స్ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఇది అటోర్వాస్టాటిన్ ఉంది. ఈ అటోర్వాస్టాటిన్ అనేది ఇది జనరిక్ మాలిక్యూల్ ఉంటుంది. దీన్ని సపోజ్ వేరే కంపెనీ వాళ్ళు ఇదే మాలిక్యూల్ పెట్టి అటోర్వా అని పెట్టుకుంటే అది బ్రాండ్ నేమ్ అవుతుంది. బట్ కంపోజిషన్ మాత్రం సేమ్ ఉంటుంది, అటోర్వాస్టాటిన్ మాత్రమే ఉంటుంది. ఎప్పుడైతే ఇండస్ట్రీలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు ఒకే పరిమాణాలు, ఒకే పరీక్షలు అన్నీ ఒకేలాగా ఉంటాయి. బల్క్ డ్రగ్ తీసుకోవాల్సింది, దాని ఎక్సెప్టెంట్ అన్నీ కలిపి తర్వాత దాన్ని ట్యాబ్లెట్స్ తయారు చేయడం జరుగుతుంది. స్ట్రిప్ తయారవుతుంది, స్ట్రిప్ తర్వాత బాక్స్ తయారవుతుంది, బాక్స్ తర్వాత వాళ్ళ గోడౌన్లో నుంచి సిఎంఫెడ్కి పోతుంది, తర్వాత డిస్ట్రిబ్యూటర్ నుంచి రిటైలర్కి పోతుంది. దీంట్లో జనరిక్కు బ్రాండెడ్కి ఎటువంటి వ్యత్యాసం లేదు. క్వాలిటీలో 100% క్వాలిటీ డ్రగ్సే ఇది. ప్రధానమంత్రి జన ఔషధిలో కానీ బ్రాండెడ్ జనరిక్లో కానీ బయట ఎక్కడ దొరికినా కూడా అన్నిటికల్లా క్వాలిటీలో ఏమాత్రం తీసిపోదు. ఈరోజు మనం గతంలో తీసుకున్నదంటే ఈరోజు ఉస్మానియా హాస్పిటల్ కానీ, గాంధీ హాస్పిటల్ కానీ, ప్రభుత్వ ఆసుపత్రులు కానీ, తర్వాత నేషనల్ వైజ్ తీసుకుంటే డిఫెన్స్లో కానీ, రైల్వేలో కానీ గత 30, 40, 50 సంవత్సరాల నుంచి కూడా మనం చూసుకున్నదంటే అన్ని జనరిక్స్ మీదనే ట్రీట్మెంట్ జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏమన్నదంటే ఒక మల్టీనేషనల్ కంపెనీస్ కానీ, పారిశ్రామికవేత్తలు కానీ వాళ్ళ మెడికల్ రిప్రజెంటేటివ్ని పెట్టి, వాళ్ళ మేనేజర్లను పెట్టి వాళ్ళకి ఈ విధంగా ఈ బ్రాండ్ను ప్రమోట్ చేయమని వాళ్ళకు జీతాలు ఇచ్చేసి వాళ్ళ కమిషన్లు ఇచ్చుకుంటూ డాక్టర్లకు మొబ్బె పెడుతూ డాక్టర్లకు మేము ఇవి ఇస్తాము అవి ఇస్తామని అలా చెప్పుకుంటూ తరుణంలో ఈ విధంగా రాసుకోవటము. తర్వాత ఎవరన్నా ఇలాంటి జనరిక్ మందు తీసుకెళ్ళినా ఇది పనిచేయవని అపోహలు సృష్టిస్తున్నారు డాక్టర్స్కు. దీనికి కూడా కఠినమైన ఒక చర్యలు తీసుకుంటున్నారు భారతదేశ ప్రభుత్వం. ఆల్రెడీ ఇంతకుముందు సుప్రీంకోర్టు ఆర్డర్స్ కూడా ఉన్నాయి దీని మీద. ప్రతి ఒక్కరు కూడా జనరిక్ మీద రాయాలని, భవిష్యత్తులో కూడా ఇంకా చాలా
చాలామందికి అవేర్నెస్ ఇస్తున్నాము. తర్వాత గవర్నమెంట్ కూడా అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది, దీనివల్ల మీ సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా ప్రచారం నడుస్తుంది. కాబట్టి ఇది తొందరలోనే ఈ అపోహలు అనేవి కూడా దూరం అయిపోతాయని కూడా నేను భావిస్తున్నా. సార్, మీరు ఎన్జిఓ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు కదా, సమస్యలు అనేవి కూడా వస్తూ ఉంటాయి. మీరు ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నారు? ఎందుకంటే చాలామందికి మీరు ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఆ జనరిక్ మందులు వాడాలి అని చెప్తే కూడా కొంతమంది అర్థం చేసుకోరు. మీరు అవన్నీ కూడా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పుడు అడుగుతూ ఉంటారు కదా, ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు? మేము మెడికల్ క్యాంపులు పెట్టినప్పుడు ప్రత్యేకించి మేము ఎటువంటి ఇబ్బందులు కానీ తర్వాత సమస్యలు ఎదుర్కోవటం అనేది జరగటం లేదు. ఎందుకంటే మా ప్రజా జీవితంలో నిరంతరం మేము వాళ్ళకు సహాయం చేస్తున్నాం కాబట్టి వాళ్ళ ప్రాబ్లమ్స్ మా దగ్గర చెప్తున్నారు, మా దగ్గర వస్తున్నారు. తర్వాత ఆ క్యాంపులలో వాళ్ళకు మెడిసిన్స్ ఇవ్వటము, చెకప్ చేయించటము, ఆ తర్వాత వీళ్ళకు ఒక అవగాహన కూడా మేము ఇస్తున్నాం. ఈ ప్రధానమంత్రి జన ఔషధి కింద పాంప్లెట్స్ ద్వారా వాళ్ళకు ఉన్న వ్యత్యాసం తెలియజేయటము, ఆ తర్వాత దాని ఉపయోగాలు తెలియజేయటము. మా దగ్గర క్యాంపులో 4 మంది 5 మంది డాక్టర్లు ఉన్నప్పుడు వాళ్ళు పర్సనల్గా వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా వచ్చేసి ట్రీట్మెంట్తో పాటు వాళ్ళ సలహాలు కూడా తీసుకుంటున్నారు. సార్ ఈ పని చేస్తున్నాయా అంటున్నారు అనమాట. సో అలాంటప్పుడు వాళ్ళు ఇంకా మాకేందంటే క్యాంపులు పెట్టమని అడుగుతున్నారు. మా దగ్గర ఇంకా అక్కడ పెట్టండి సార్, ఇక్కడ పెట్టండి, మాకు చాలా రిక్వైర్మెంట్ ఉంది, మాకు మీరు మంచి సర్వీస్ ఇస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్గా మీకు చెప్పాలంటే, ఇప్పుడు ఇది అటర్వాస్టాటిన్ ఇందనకు నేను చెప్పడంలో చేశాను. ఇది అటర్వాస్టాటిన్ 40 mg. హార్ట్ అటాక్ అయిన తర్వాత కొలెస్ట్రాల్ తగ్గించడానికి నిరంతరంగా వాడే మందు ఇది. ఈ స్ట్రిప్ ఖరీదు బయట కొనాలంటే 180 రూపాయలు ఉంది. ఇది 180 రూపాయలు ప్రతి రోజుకి వేసుకోవాలి అంటే నెలకు 540 రూపాయలు ఖర్చు పెట్టాలి. అదే మందు ఈ జనరిక్లో ప్రధానమంత్రి పెట్టిన స్కీమ్లో భాగంగా ఇది ఒక స్ట్రిప్ 18 రూపాయలు, ఇది 54 రూపాయలకు వస్తుంది. అంటే నెలలో రోజుకు ఒక ట్యాబ్లెట్ అవసరం ఉంటుంది. 54 రూపాయలు ఎక్కడ ఉంది, 540 రూపాయలు ఎక్కడ ఉంది. సో ఈ విధంగా మేము ఈ అవుట్లెట్స్ పెంచితే వాళ్ళకి అవగాహన తీసుకోవచ్చు. స్లమ్స్లలో కానీ ప్రతి దగ్గర ప్రతి మనిషికి ఈ విధంగా మేము చెప్పుకుంటూ దీన్ని మీరు బ్రాండెడ్తో పోవద్దు, ఎందుకంటే సేమ్ మాలిక్యూల్స్ సేమ్ మందు ఇస్తున్నప్పుడు మీరు ఖచ్చితంగా ఇది వాడండి అని వాళ్ళకి ఆ విధంగా ఆర్థిక భారం నుంచి తప్పించుకుంటూ వాళ్ళకు ఆర్థికం వాళ్ళ డబ్బులు సేవ్ చేసుకోవాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాలు అంటే ఈ హెల్త్ క్యాంపులు మేము క్యాంపులు పెట్టడం కానీ ప్రజలలో ఉండటం కాదు. ఈ హెల్త్ క్యాంపులే కాదు, మేము స్కూల్స్లలో బుక్స్ పంపిణీ చేస్తున్నాము, ఓల్డ్ ఏజ్ హోమ్స్లలో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తున్నాము. లేడీస్ ముసలి వాళ్ళకి కూడా అక్కడిక్కడ పోయి వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా మేము అందుకుంటున్నాం. తర్వాత మా ఓపెన్ ఎన్జిఓ తర్వాత ఇది వాతావరణం కలుషం కాకుండా ప్లాంటేషన్ అట్టడం జరుగుతుంది. సో ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. మేము ఇక్కడ సిటీలోనే కాకుండా మేము ఊర్లలో కూడా విలేజెస్లలో కూడా ఈ మధ్యనే ఇక్కడ దగ్గరలోనే రామలింగంపల్లి అని జస్టిస్ ఈశ్వరయ్య గారి గ్రామంలో అక్కడ వెళ్ళి మేము అక్కడ ఒక క్యాంపు జరగడం జరిగింది. అక్కడ దాదాపు 130 మందికి అద్దాలు ఇవ్వటము, ఆ తర్వాత 250 మందికి వైద్య పరీక్షలు చేసి ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఇలాంటి కార్యక్రమం మేము నిరంతరం చేసుకుంటూనే పోతున్నాం. ఇదంతా కూడా అవ్వాలి అంటే డాక్టర్ సహకారం అనేటటువంటిదే కావాలి. డాక్టర్లలో మార్పు వచ్చి ఈ జనరిక్ మందులు రాస్తే ఈ గోలంతా ఉండదేమోనని నా అభిప్రాయం సార్. కరెక్ట్, ఇది చాలా మంచి క్వశ్చన్ అడిగారు మీరు. తప్పకుండా ఇది డాక్టర్స్లలో మనము చైతన్యం తీసుకురావాలా, వాళ్ళ దగ్గర నుంచి మనం మార్పు తీసుకురావాలా. ఈరోజు దాదాపుగా డాక్టర్స్ కూడా సగం మందికి గవర్నమెంట్ హాస్పిటల్స్లో పనిచేస్తున్నారు. అక్కడ రాసినంతసేపు వాళ్ళు జనరిక్ మందులే రాస్తున్నారు, జనరిక్ మందుల నుంచి అక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళు సపరేట్గా మళ్ళీ ప్రైవేట్ ప్రాక్టీషనర్కి వచ్చేసరికి వాళ్ళు బ్రాండెడ్ రాయడం జరుగుతుంది. దాంట్లో వాళ్ళకు ఒక చట్టం అనేది తీసుకురావాలా, న్యాయ వ్యవస్థ ముందుకు పనిచేస్తున్నది. ఆ తర్వాత భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఒక చట్టం అనేది కంపల్సరీగా తీసుకురావాలి. డాక్టర్స్ ప్రతి డాక్టరు జనరిక్ మందులు కానీ రాయాలి అనేది రాస్తూ ఒకటి జీవో తీసుకొస్తూ ఈ విధంగా షాప్స్ను కూడా పెంచాలి. రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇంకా ముమ్మరం చేసేసి పెంచినప్పుడు ప్రజలకు మంచి వైద్యం అందించాలనేది ఇవ్వగలుగుతాం. డాక్టర్లే పేషెంట్లకు అవగాహన కల్పిస్తున్నారు, వాళ్ళకి మరి మీ ద్వారా ఏమన్నా అవగాహన కార్యక్రమాలు పెట్టే ఆలోచన ఉందా మీకు? ఎస్ అమ్మ, మా ఎన్జిఓ ద్వారా మేము తప్పకుండా మనం ఎవరైతే 10th క్లాస్ కానించి పిల్లలకు అవేర్నెస్ తీసుకురావాలనే ఆలోచన ఉంది. స్కూల్స్లలో, కాలేజీలలో, ఇంజనీరింగ్ కాలేజీలలో, మెడికల్ కాలేజీలలో అన్ని చోట్ల కూడా విస్తృతంగా ఈ అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ఈ ప్రధానమంత్రికి జనరిక్కి మామూలుగా బ్రాండెడ్ జనరిక్కు ఆ వ్యత్యాసం తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఇంత లాభం ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది, ఈ మందులు కొనుక్కోండి, వీటి వల్ల నష్టం లేదు అనేది ఇంత ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు జరిగినాయి. చాలామంది ఎన్జిఓస్ కూడా ఈ విధంగా ప్రచారం చేస్తూ వచ్చారు. కానీ బట్ ప్రజల్లోకి ఇంకా చొచ్చుకొని పోలేదు. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలన్నమాట. సో నేను మీ మీడియా ద్వారా
నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా అంటే ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి చేరవేయాలా, ప్రతి ఒక్కరికి వైడ్ పబ్లిసిటీ ఉండాలా. దీని మీద ప్రభుత్వం కూడా చొరవ తీసేసుకొని ప్రభుత్వ ఆసుపత్రులలో, రాష్ట్ర మండలాలలో కానీ, డివిజన్స్లలో కానీ ప్రతి ఒక్క దగ్గర ఒకటి ఈ జనరిక్ స్టోర్స్ అనేది ప్రధానమంత్రి జన ఔషధి అవుట్లెట్ ఓపెన్ చేసి ప్రజలకు ఒక మంచి సర్వీస్ ఇవ్వాలనేది నేను నా మనవి చేస్తున్నాను. మెడిసిన్ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ రేట్స్ ఉన్నాయి. పూర్ పీపుల్కి తెలియకుండా వాళ్ళు చాలా ఎక్కువ రేట్ పెట్టుకొని బయట కొనడం, అండ్ కొంత సమయంలో ఏంటంటే వాళ్ళు బయట కూడా వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నా మనీ కోసం చాలా ఇబ్బంది పడుతూ మరీ మెయింటైన్ చేస్తున్నారు. బీపీ, షుగర్ లాంటి కంటిన్యూ మెడిసిన్స్ కూడా వాళ్ళు డైలీ యూస్ చేసేవే, బట్ వాళ్ళకి తెలియకుండా ఎక్కువ రేట్ పెట్టి బయట కొంటున్నారు. సో ఇక్కడ ఒక ఆర్గనైజేషన్ ఉంది, లక్ష్మీ మేడం ఉన్నారు, తను ఫ్రీగా మెడిసిన్ ఇస్తుంది. సో ఇలాంటి పనులు యూత్కి చాలా సపోర్ట్ చేస్తూ ఉంటాయి. అంటే మేడంని చూసి మేము కూడా నేర్చుకోగలుగుతున్నాం. ఫ్యూచర్లో మా వరకు మేమేమైనా చేయగలిగితే మేడంలా మేము కూడా ఉండాలి అని మేము ఫీల్ అవుతూ ఉంటాము. సార్, మీరు ఇందాక అన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, చాలామంది ఉన్నారు ఇలా ప్రభుత్వానికి సంబంధించి కూడా. వాళ్ళు చేయనటువంటి పని మీరు చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు చేయట్లేదు అనుకుంటున్నారు? అసలు సమాజం నుంచి మీరేం కోరుకుంటున్నారు? అవునమ్మా, ఇది మన ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉంటారు, లోక్సభ స్థానంలో ఎంపీ గారు ఉంటారు. వాళ్ళ పరిధిలో ఇవన్నీ కూడా విస్తృతంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. అలాగే ఎందుకంటే మనము ప్రజాస్వామ్యంలో రెండు ముఖ్యమైన విషయాలు, ఒకటి వైద్యం, ఒకటి విద్య. విద్యతో సమానంగా వైద్యం కావాలి. వైద్యం ఉన్నప్పుడు, వైద్యం అందినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఆరోగ్యం బాగుంటే వాళ్ళు ఏమైనా పనులు చేసుకొని ఏమైనా కూడా వాళ్ళు ముందుకు తీసుకెళ్ళగలిగిన పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు వైద్యం చాలా వెనుకబడిపోయింది మన ప్రాంతాల్లో చూసుకున్నదంటే. ఈరోజు కూడా మనం ఏ హాస్పిటల్ చూసినా, గాంధీ హాస్పిటల్ చూసినా, ఉస్మానియా హాస్పిటల్ చూసినా తరతరాల నుంచి 50 సంవత్సరాల నుంచి కూడా అలాగే ఉంది, కానీ ఎటువంటి మార్పులు లేవు. దీంట్లో మార్పు అనేది విపరీతమైన మార్పు రావాలా ఈ ప్రజాస్వామ్యంలో, మన తెలంగాణ ప్రభుత్వంలో రావాలంటే ప్రతి ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో వాళ్ళకు తగిన చోట్ల 5 షాపులు కానీ 6 షాపులు కానీ ఇది పెట్టిపిచ్చి వాళ్ళైనా ఓనుగానే పెట్టాలా, వాళ్ళు లేకుంటే ఎవరికన్నా ఆర్థికంగా ఉన్నవాళ్ళు ఏదైనా పారిశ్రామికవేత్తలు కానీ ఎన్జిఓస్ కానీ వాళ్ళకు వచ్చేసి వాళ్ళకు ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకు సలహాలు ఇస్తూ వాళ్ళతోటైనా పెట్టిపిచ్చేసి ఈ సర్వీస్ కార్యక్రమం ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా చొరవ తీసుకోవాలా. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా మెయిన్ ఇంపార్టెంట్, రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి దీనికన్నా కూడా. సో కాబట్టి ఇది తప్పకుండా ఒక విప్లవాత్మకంగా ఒక మార్పు రావాలా వైద్యంలో, ప్రజలకు, పేదవాళ్ళకు అందరికీ ఆసరగా ఉండాలనే లక్ష్యంతోనే మేము ముందుకు కొనసాగుతున్నామని కూడా ఈ మీ టీవీ ఛానల్ ద్వారా మేము ప్రేక్షకులకు తెలియజేస్తున్నాం. సార్, మీరు ఏదైతే లక్ష్యంతో ముందుకెళ్తున్నారో ఆ లక్ష్యాన్ని ఇలాగే కొనసాగిస్తూ ఇంకా చాలామంది పేదవాళ్ళకి ఇలానే సహాయం చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అమ్మా, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ ప్రేక్షకులకు నేను చేసే కార్యక్రమాలు తెలిపినందుకు దివ్యవాణి యాజమాన్యానికి నా కృతజ్ఞతలు నేను తెలుపుకుంటున్నాను. అలాగే ఇలాంటి కార్యక్రమాలన్నీ విస్తృతంగా మీరు ప్రచారం చేస్తూ ప్రజలకు అందించే లక్ష్యంతో పోవాలా. ఇలాగే స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి మన దివ్యవాణి ప్రేక్షకులకు, దివ్యవాణి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వచ్చే వారం గుడ్ సమ్మర్ 10 కార్యక్రమంలో మరో మంచి సమరీడితో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ. నమస్కారం.